కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంత్రి హోదాలో ఉండి కేటీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని, ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు దండుకొని తప్ప 9.5 ఏళ్ల పరిపాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని అన్నారు. కొంతమంది పోలీసుల అధికారులను బీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేస్తూ రాజకీయాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలీసులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటున్న సామ రామ్మోహన్ రెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా అన్ని పార్టీల నేతలు ఒకరిపైన ఒకరు విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే తాజాగా కామారెడ్డి వేదిక నుంచి కూడా మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని విమర్శ అస్త్రాలు కూడా విసిరారు. ఇదే అంశంపైన మాట్లాడేందుకు మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అసలు ఎలాంటి పథకాలు తీసుకురాలేదు, తీసుకొచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని తీసుకొచ్చింది. రైతు బంధు ఇవ్వలేని రాబందులు కాంగ్రెస్ పార్టీ నేతలు అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు దిక్కుమాలిన మాటలే మాట్లాడతాడు కాబట్టి 50 ఏళ్ళ సంధి నువ్వేం చేసినావు, తర్వాత నీ అయ్య ఏం చేసిండు, నీ అయ్యకి పార్టీలలో అవకాశం ఎవరిచ్చిర్రు, నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయినావు, ఆఖరికి తెలంగాణ ఎవరిచ్చిర్రు అనేటటువంటి మొత్తము సర్వసభ్య సమాజానికి తెలుసు. కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఏం పీకింది ఇదే మాట అన్నాడు కదా, ఏం పీకింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంటింటికి తిరుగుతారంటే నువ్వేం పీకినావు అని 9 ఏళ్ళ సంది నీ ఎమ్మడు రావాలి జనాలు. కాంగ్రెస్ పార్టీ ఏం పీకింది అని అంటే హరితహారమైనా, లేకపోతే క్షీర విప్లవం అయినా, లేకపోతే ఏమంటారు గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్స్ అని, బ్రిడ్జిలని, ఇరిగేషన్ అని, లేకపోతే ఎంఎస్పీలని, లేకపోతే సబ్సిడీలు అని చెప్పి అన్ని రకాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. విద్య అయినా, వైద్యమైన, ఉపాధి అయినా, ఉద్యోగమైనా, నీళ్ళైనా, నిధులైనా, నియామకాలైనా అన్ని విషయాలలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ మీరేడుండ్రు? మా ప్రశ్నల్లో ఒకటే, 9 ఏళ్ల సంధి నువ్వు వచ్చినాక చేసింది ఇంత పొడుగని కాళేశ్వరం అని మాట్లాడుతావు. ప్రతి సంవత్సరం తోడిన నీళ్ళని సముద్రంలోకి వదిలిపెట్టరు తప్ప నువ్వు కొత్త పీకింది మీరు కూడా లేదు కదా, చెప్పనీకే మీ కాడేం లేదు కదా, మా కాడన్నా ఉందున్నాయి. ఈ రోజు కూడా పాడుతున్నటువంటి అన్ని పంట పొలాలు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్టుల మీదకించి అవుతున్నాయి తప్ప నువ్వు నీ అయ్యే కలిసి కట్టినటువంటి దాని మీదకించి ఎడకాలే. పోనీ నువ్వు వచ్చి ఐటీ మంత్రి కాగానే ఏదో ఐటీ హబ్బులను క్రియేట్ చేసినట్టు, కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్టు నీ బతుకు ఏమైనా చేసినావా? అది కూడా లేదు కదా. ఎందుకనంటే ఇట్లాంటి పీకు మాటలు అనేటటువంటి మాట్లాడినప్పుడు సర్వసభ్య సమాజం అంతకంటే వల్గర్ గా మాట్లాడగలరు. మీరు ఒక మంత్రి హోదాలో ఉంటున్నప్పుడు మీరు దానికి ఒక ఇజ్జత్ ఇవ్వాలని అనుకుంటున్నప్పుడు ఇజ్జత్ ఇస్తే మీతో కూడా మీకు ఇజ్జత్ ఇస్తారు, లేకపోతే మాత్రం మీ ఇజ్జత్ మీరు తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో అసలు 24 గంటలు కరెంట్ కాదు కదా, 2 గంటలు కరెంట్ ఇచ్చిన పరిస్థితులున్నాయి. ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే దళితులు కావచ్చు, రైతులు కావచ్చు, అన్ని సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు ఫలాలు దక్కుతున్నాయి. వచ్చేది ఇవే ఫలాలు మమ్మల్ని గెలిపిస్తాయి అంటున్నాం. ఈ మాటలు పోయి ఊర్లలో అంటే ఇప్పుడు కేసీఆర్ అండ్ పార్టీ వాళ్ళని గాండ్రించి ఉంచుతున్నారు జనాలు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 2 గంటలు కూడా కరెంట్ లేదు, అసలు ఎవరు అంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆకలి వేసుకొని తిరిగినరు, మేము వచ్చినాకనే బట్టలు వేసుకుని నేర్పించినామని సూక్తులు చెప్తారు. ఈయనటోడికి ఇట్టుంటే చెవులలో ఎంత పెద్ద పువ్వు అయినా పెడతాడు కదా, వాళ్ళ పేరే కదా కల్వకుంట్ల కుటుంబం అనేటటువంటిది. సో వీళ్ళు ఎంతసేపు అబద్ధపు రాజ్యం అనేటటువంటిది ఒక క్రియేట్ చేసిండ్రు. నేను అంటున్నా, అసలు ఉచిత విద్యుత్ అనేటటువంటి కాన్సెప్ట్ ఎవరిది? రైతుల రుణమాఫీ అనేటటువంటి కాన్సెప్ట్ ఎవరిది? సబ్సిడీల మీద ఇచ్చేటటువంటి ఎరువులైనా, లేకపోతే సబ్సిడీల మీద ఇచ్చేటటువంటి విత్తనాలైనా, సబ్సిడీల మీద ఇచ్చేటటువంటి వ్యవసాయ పనిముట్లైనా ఇవన్నీ ఎవరివి? అరే పొలంలోకి పారేటటువంటి నీళ్ళు అందించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టించినటువంటిది ఎవరు? కనీస మద్దతు ధరను తీసుకొచ్చినటువంటిది ఎవరు? కనీస మద్దతు ధర కేంద్రమే కాదు రాష్ట్రం కూడా కల్పించినటువంటి చరిత్ర ఎవరిది? ఇదంతా కాంగ్రెస్ పార్టీది కదా, రైతులందరికీ తెలుసండి. వీళ్ళు వచ్చి బోగస్ మాటలు ఎన్ని మాట్లాడినా కూడా ఈ 3 నెలల ముంగట మాట్లాడేటటువంటి ఈ తాటాకు చప్పుట్లను జనాలు వినేటటువంటి పరిస్థితి లేరు. ఎందుకంటే దే గేవ్ యూ ఇనఫ్ టైం, వాళ్ళు మీకు సరిపడా సమయం ఇచ్చిండ్రు. ఏమైనా కొత్తగా పొడుస్తారేమో, మీ భాషలో ఏమైనా కొత్త పీకుతారేమో అని చెప్పి, కానీ మీరు పీకింది ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా జనాలు మిమ్మల్ని పీక్ అవతల పాడేసేటటువంటిది ఖచ్చితంగా మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు రేవంత్ రెడ్డి పోలీసుల పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా కేసు నమోదైంది. ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి గతంలో కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది, అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్న తరుణంలో కూడా ఇలాంటి కేసులు నమోదవుతున్న పరిస్థితి ఎట్లా చూస్తారు? 160 కేసులలో ఇది ఒక కేసు. రేవంత్ రెడ్డి గారు అనేటువంటి ఉద్దేశం ఏ ఉద్దేశంలో అన్నాడు? పోలీసు వాళ్ళన్న మొత్తం పోలీస్ వ్యవస్థను అన్నాడా? కాదే. ఎవరైతే జనాలను హింసించుకొని తింటురో, ఎవరైతే పాలకులకి చెంచాల లెక్క మెలుగుతున్నారో, ఎవరైతే కోర్టులు చెప్పినా కూడా కేసులు చేయనటువంటి పరిస్థితి ఉందో, ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు ఇచ్చి ఈరోజు ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళు కొంతమంది బియ్యంలో రాళ్ళు వస్తాయి కదా, అట్లాంటి రాళ్ళ గురించి మాట్లాడిండు. అట్లాంటి యూనిఫామ్లు వేసుకొని పాలకులకి కార్యకర్తల లెక్క కండువాళ్ళు లేకుండా యూనిఫామ్లు వేసుకొని పనిచేస్తున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడిండు. ఎస్, వీఆర్ స్టాండింగ్ బై అవర్ లైన్.
100% 100% మళ్ళీ కూడా చెప్తున్నాం. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీ చిట్టా మొత్తం తీస్తాం, విచారణ జరిపిస్తాం, గుడ్డలు కూడా తీస్తామంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటిది అంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని అవసరమైతే ఉద్యోగాలకి దూరం చేయడానికి కూడా వెనక్కి పోదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పిండు. తప్పేముందల్లా? జనాలు హర్షిస్తున్నారు. నిజంగానే సంఘము నిజంగానే నాయకులను గిట్ట మీరు మాట్లాడితే ఇంకా కానిస్టేబుల్కి టీఏలు డిఏలు తర్వాత సరెండర్ లీవ్లు దగ్గర అందరికీ 1,00,000 పైన బకాయిలు ఉన్నాయి. దాని గురించి ఎందుకో మాట్లాడరు. ఒకరు కూడా ప్రమోషన్ లేదు, దాని గురించి ఎందుకో మాట్లాడరు. అరే ట్రావెలింగ్ అలవెన్స్లు నీకు లేదు ఇన్ని రోజులు సంది, కనీసం ప్రమోషన్లు లేవు, ఎందుకు అడ్రస్ చేస్తలేవు? హోంగార్డులకు వాళ్ళు జీతం పెంచారు కానీ కనీసం సంక్షేమం వాళ్ళకి వద్దా? వాళ్ళు మనుషులు కాదా? ఇవన్నీ ఎందుకు మాట్లాడరు? వెల్ఫేర్ గురించి మాట్లాడరు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జీతాలు ఎప్పుడు పడేటివి? 1 తారీఖు. నువ్వు వచ్చినాక ఇప్పుడు ఎప్పుడు పడుతున్నాయి? 20 తారీఖున వస్తాయో లేదో డౌట్కో వచ్చిండ్రు, అవునా కదా? మరి ఇట్లాంటి పరిస్థితులల్లో జనాలని అంటే ఇది ఒక కొత్త ప్రయత్నం చేశారు. ఒక సంఘంలో ఉంటున్నటువంటి ఒక నాయకుడితోటి ఏదో పోలీస్ వ్యవస్థకు మొత్తం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అనేటటువంటి ఒక ఆలోచన కలగజేస్తే తద్వారా కేసీఆర్ అనేటువంటి ఏమైనా మేలు చేస్తారేమో అనేటటువంటి ఒక చిలిపి ప్రయత్నం చేశారు. కానీ పోలీస్ శాఖ పోలీసు వాళ్ళు 99.9% ఉంటున్నటువంటి మంచి పోలీసు వాళ్ళు మొత్తము కాంగ్రెస్ పక్షానే ఉన్నారు. ఎందుకంటే ఆత్మగౌరవంతో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే స్వేచ్ఛా వాయులతోటి ఆత్మగౌరవంతో సమయానికి జీతాలతోటి పదోన్నతులతోటి బతికిండ్రు కాబట్టి. రైట్. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ కావచ్చు, అలాగే అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కేటీఆర్ చెప్తున్నారో అలాంటివి క్షేత్రస్థాయిలో వెళ్ళి ఇప్పుడు ఆ పథకాలకు సంబంధించిన లబ్ధి ఎంతవరకు జరిగిందో క్షేత్రస్థాయికి వెళ్తే బీఆర్ఎస్ నేతలకు కనిపిస్తుందని స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల అక్కడ పోలీసు అధికారుల సంఘం కూడా ఫిర్యాదు చేయడం, ఏదైతే రేవంత్ రెడ్డి పాలకులకు కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసులనే ఆ పైన కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగి వాళ్ళని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా కూడా అలాంటి వ్యాఖ్యలను వక్రీకరించే విధంగా కూడా అక్కడ పోలీసు సంఘాన్ని కూడా అక్కడ బీఆర్ఎస్ నేతలు తప్పుదో పట్టిస్తున్నారని కూడా రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. 100% మల్లేష్తో కలిసి హరీష్ అమ్మాన్యూస్, హైదరాబాద్.